Hello everybody, welcome to my channel Sweet Skills with Susan. Krabby restaurant experience share చేద్దాం అనుకుంటున్నాం. ఇట్స్ అ మినీ వ్లాగ్. యూజువల్గా డైలీ లైఫ్ నుంచి కిడ్స్ కుకింగ్ డైపర్స్ మిల్క్ బాటిల్స్ నుంచి ఎస్కేప్ అయిపోయి మా మమ్మీకి ఇచ్చేసేసి వీ బోత్ కేమ్ అవుట్ ఆన్ అవర్ యానివర్సరీ డే. వెల్కమ్ టు క్రాబీ వ్యాలీ. థ్యాంక్ యూ. సో ఇట్స్ లైక్ ఎ మినీ వెకేషన్లా అనిపించింది. పేరెంట్స్, ఇఫ్ యూఆర్ ఎ పేరెంట్స్, ఇట్స్ ఎ లగ్జరీ రైట్. సో ఈ రెస్టారెంట్లో స్టైల్గా తినాలి, పద్ధతిగా తినాలి అవసరం లేదు. కింద పడేసుకుంటారో ఏం చేసుకుంటారో అని చెప్పి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆప్రాన్ ఇస్తారు అండ్ గ్లౌజెస్ ఇస్తారు. నేను కొంచెం సీ ఫుడ్ ఎఫెక్ట్ కోసం ఫిష్ షేప్లో ఉన్నాను, క్లిప్ను కూడా పెట్టుకొచ్చాను ఫీల్ కోసం. చాలా రెడీ అవుతున్నాను. ఆల్ సెట్, గ్లౌజెస్తో కూడా ఆల్ రెడీ టు అటాక్. సో ఎలా తెస్తారో అనుకున్నాము, ఇట్లా కవర్లో వేసి తీసుకొచ్చారు. అయితే ఈ కవర్లో మేము కాంబో సెలెక్ట్ చేసుకున్నాము. ఇది డంప్ చేసి అక్కడ తినొచ్చు దాంట్లో కంప్లీట్గా, లేదనుకుంటే అందులోంచి కొంచెం తీసుకుని తినొచ్చు, లెఫ్ట్ ఓవర్ తీసుకెళ్ళొచ్చు. సో మేము అందులోంచి తీసుకుని తినడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాము. సో వీ ఆర్డర్డ్ కాంబినేషన్ విత్ క్రాబ్స్, మ్యూజల్స్, ప్రాన్స్, పొటాటో, స్వీట్ కార్న్, ఇట్లా ఒక కాంబోస్ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ హియర్ అక్కడ ఒక క్రాకర్ ఇస్తారు, క్రాబ్ క్రాకర్ అనే ఇన్స్ట్రుమెంట్. సో సాల్ట్ అండ్ పెప్పర్ ఇస్తారు ఇన్ కేస్ కావాలనుకుంటే. వి ఆర్డర్డ్ సమ్ డ్రింక్స్ అండ్ ఆల్. సో ఇట్లా హాట్గా సీ ఫుడ్ చెప్పి ఫస్ట్. మసల్స్. చాలా సాస్తో కలిపి ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మనం లెవెల్ ఆఫ్ స్పైస్ లెవెల్స్ అక్కడ ఉంటుంది. మీడియం, బర్న్ యువర్ టంగ్, నార్మల్ అట్లా ఉంటుంది. మేము మీడియం చూస్ చేసుకున్నాం. గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేచురల్ ఫ్లేవర్స్, బటరీ, సేవరీ, స్పైసీ, గార్లికీ. సో ఇట్లా సీజనల్ సాస్, ఇవి మ్యూజల్స్ అంటారు. సో స్వీట్ కార్న్ కూడా ఆ యొక్క సాస్లో డిప్ చేసి సోక్ చేసి ఉన్నదన్నమాట. చాలా రకాలు ఉన్నాయి, స్కాలప్స్, క్లామ్స్, లాబ్స్టర్ టైల్స్ అని. బట్ మేము మాకు తెలిసిన కొన్ని పిక్ చేసుకున్నాము. ఈజీ పీల్ ష్రింప్, స్నో కింగ్ క్రాబ్ లెగ్స్, అట్లా మాకు తెలిసిన కొన్ని పిక్ చేసుకుని తిన్నాము. ఇఫ్ యూ హ్యావ్ ఎ వైడ్ నాలెడ్జ్ మనకు నచ్చినవి పిక్ చేసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. పీలింగ్, డిప్పింగ్, హ్యాండ్ఫుల్ ఆఫ్ సాస్, చక్కగా సాసులు మళ్ళీ నీట్గా ఇది అవ్వకుండా గ్లౌజెస్ ఇచ్చారు. హాయిగా అనిపించింది ఆ షీట్ మీద. దాంట్లో డంప్ చేసుకుని తినొచ్చు. మేము అందులో ఒక్కొక్కటి పిక్ చేసుకుని తిన్నాం అన్నమాట. మ్యూజల్స్ కూడా డిఫరెంట్గా అనిపించింది, టెండర్గా, మైల్డ్ ఓషన్ ఫ్లేవర్ వస్తూ అట్లాగా. నేను చిన్న క్రాబ్స్ తిన్నాను, రాజమండ్రి సైడ్ దొరికాయి చాలా లైవ్ క్రాబ్స్. ఇక్కడ కూడా తిన్నాను, బట్ ఇంత పెద్ద క్రాబ్స్ ఎప్పుడు తినలేదు. చాలా టేస్టీగా, చాలా బాగుంది. చక్కగా ఇబ్బంది పడకుండా వాళ్ళు క్రాకర్ కూడా ఇస్తారు. అండ్ ఇది మ్యూజల్స్, నేను ఇందాక చెప్పినట్టు ఇవి బాగున్నాయి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందులో సాస్లో ఇట్లా డిప్ చేసుకుని మనం తినచ్చు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఒకసారైనా వెళ్ళాల్సిందే. అది మరి వన్ టైం విజిట్ ఏం కాదు, మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఫాండ్ ఆఫ్ సీ ఫుడ్ లవర్. ఈ లెగ్ క్రాకర్ ఇట్లా యూజ్ చేయాలి, చాలా స్ట్రెంగ్త్ పెట్టి తీయాలి. కొన్నిటికి ఈజీగానే వచ్చేసింది. దట్ వాజ్ సో గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా మీట్ కూడా చాలా టెండర్గా బాగుంది. దాంట్లో సాస్లో డిప్ చేసుకుని తినచ్చు అనమాట. రకరకాల సాసెస్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవచ్చు. మేము మిక్స్ ఆఫ్ 3 చెప్పుకున్నాము. స్పైస్ లెవెల్స్ కూడా 3 టైప్ ఆఫ్ స్పైస్ లెవెల్స్ ఉంటాయి. కంపల్సరీ ఒక మంచి ఇదొక డ్రింక్ పెట్టుకుంటేనే అది అంత వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా వెళ్తూ ఉంటుంది. తింటున్నప్పుడు ఇట్ వాస్ గుడ్ అండ్ ఎక్కువ అనిపించింది. చాలా వరకు మేము తినలేకపోయాము. వీ ప్యాక్డ్ ద లెఫ్ట్ ఓవర్స్ అండ్ వీ ఈవెన్ హ్యాడ్
నెక్స్ట్ డే కూడా. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? సీ బాయిల్డ్ ఫుడ్ ఇట్లా తిన్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.